దేవరాజసేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పద కమలే సానందమానందవనే వసంతం ఆనందకందం హత పాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే శ్రీమత్పరస్మై నిజచిద్ఘనాయ గౌరీతపపూర్ణఫలప్రదాయ కేదారనాథాయ నమః శివాయ నమో నమః కారణకారణాయ. కాశీలో ఉన్నప్పుడు ప్రదోషకాలంలో కేదారేశ్వరుణ్ణి అభిషేకించుకునే భాగ్యం లభించింది. కాశీలో కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది. మన తెలుగువారు దక్షిణాత్యులు ఎక్కువ మంది అక్కడ ఉంటూ ఉంటారు. కేదార ఖండం అత్యంత మహిమాన్వితమైనది. అలాంటి కేదార ఖండంలో ఉన్న కేదారేశ్వరునిపై కీర్తన రాయడం జరగలేదు. అదొక లోటుగా అనిపించింది. సరిగ్గా ప్రదోషకాల అభిషేకం చేస్తూ శివరాత్రి కనుక చాలాసేపు శివలింగం ముందే నిలబడేటువంటి అవకాశం లభించింది. ఆ నిలబడి అభిషేకం చేసే లోపల రచింపబడ్డ కీర్తన కూడా ఉన్నది. ఆ కీర్తన అప్పటికప్పుడు రాసి ఆ రాత్రే పంపడం జరిగింది. వారు అప్పటికప్పుడే స్వరపరిచి దాన్ని కూడా రికార్డ్ చేసి ఈ ధ్వనిముద్రికలు పెట్టడం జరిగినది. కాశీ కేదారనాథ స్వామిని స్తుతిస్తూ రచించుకున్న కీర్తన ఇప్పుడు పాడబోతున్నది. ఇది కేదారనాథునిపై కీర్తన, కేదార సంబంధమైన రాగంలోనే ఇప్పుడు గానం చేయబోతున్నారు. కాశీ కేదారనాథ కాశీ కేదారనాథ గౌరీ సన కాశీ కేదారనాథ గౌరీ సన కాశీ కేదారనాథ గౌరీ సన కాశీ కేదారనాథ గౌరీ సనాథ కాశీ కేదారనాథ గౌరీ సనాథ కాశీ కేదారనాథ గౌరీ సనాథ కాశీ కేదారనాథ ఆశుతోష శివ ఆశుతోష శివ ఆశుతోష శివ తవ చరణాంతికే స్థితో ఆశుతోష శివ తవ చరణాంతికే స్థితో కాశీ కేదారనాథ గౌరీ సనాథ కాశీ మాధాతృరక్షక అవమాతృశీర్షక అంతకాసురదమన హరిగరాత్మక మాధాతృరక్షక అవమాతృశీర్షక అంతకాసురదమన హరిగరాత్మక బంధురా
బంధమోచన త్రిలోకమందు రసస్యుతో రుచిజిలలో కాశీకేదారనాథ గౌరీ సనా పార్వతీ తపః పూర్ణ ఫల నాగార్జిత పద శర్మణి చరోన్మంస సాధు హృదయ పార్వతీ తపః పూర్ణ ఫల నాగార్జిత పద శర్మణి చరోన్మంస సాధు హృదయ శర్వాద్యష్టమూర్తే శర్వాద్యష్టమూర్తే షణ్ముగాంతరంగ సర్వతత్వాధీనశంభో జ్యోతిర్లింగగంగాసంగ శర్వాద్యష్టమూర్తే షణ్ముగాంతరంగ సర్వతత్వాధీనశంభో జ్యోతిర్లింగగంగాసంగ కాశీకేదారనాథ గౌరీ సనా కాశీకేదారనాథ పని పమ పమ గరి కాశీకేదారనాథ పని సని పని పమ పమ గరి కాశీకేదార సమగమ పమగరి సని కాశీకేదారనాథ సమపని సమగరి సని సని పని పమ గరి సని కాశీకేదార పని సరి సని సని పని పమ పమ గరి కాశీకేదారనాథ గమగరి సని సమగారి సని సని మగరి సని సమగమ పని సమగరి మగమ పని సమగరి సని సని సమగరి సమ సమగరి సపస పని సని పమగరి సమగరి పని సని నిమ సమ సమగరి సమస పని సని సమగరి సమగరి పని సని నిమ సమగరి సమ సమగరి పని సని సమగరి కాశీకేదారనాథ గౌరీ సనా కాశీ అంటే ఏదో తెలియని ఆనందం ఎవరికైనా కలుగుతుందండి. ఎందుకంటే ఏదో తెలియదు అంటారు. ఇదేమి స్విట్జర్లాండ్ లాగా లేకపోతే ఇంకోవేళ వైభవంగా కనబడుతుందా నీట్ అండ్ క్లీన్గా అంటే కాదు, ఇంకేదో ఉంది. అంటే భూమి మీద ఏ చోటు ఇవ్వలేనటువంటి ఒక ఆధ్యాత్మిక ఆనందం ఇక్కడ ఏమీ తెలియని వారి హృదయాన్ని కూడా స్పర్శిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ప్రతివారిలో ఆత్మగా ఉన్నవాడు వాడు ఇక్కడ ఉన్నాడు కనుక ప్రతివాడు హృదయాన్ని తాకగలదు కాశీ. వాడు ఏ భాష వాడైనా
ఏ దేశం వాడైనా, ఏ మతం వాడైనా, ఎవడైనా సరే కాశీకి వస్తే ఏదో తెలియని ఆనందాన్ని ఎందుకు అనుభవిస్తారంటే దీని పేరు ఆనందవనం. పరమాత్మ ఇక్కడ సచ్చిదానంద ఘనస్వరూపుడు, జ్యోతిస్వరూపుడి ఉన్నాడు. అందుకే తెలియని ఆనందం అనుభవిస్తాం. మరి తెలిస్తే ఇంకెంత ఆనందం, తెలియకపోతేనే అంత ఆనందం అయితే తెలిస్తే ఎంత ఆనందం. తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటారంటే శాస్త్రముల ద్వారా తెలుసుకోవాలి. అలౌకికమైన విషయాన్ని అందించడానికి పుట్టిందే శాస్త్రం. నువ్వు ఈ కంటితో ఇంద్రియాలతో చూడలేని సత్యాన్ని నీకు తెలియజేయడం కోసం శాస్త్రం వచ్చింది. శాస్త్రం చెప్పిన ప్రకారం సాధన చేస్తే నువ్వు ఆ సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోగలవు. అందుకే కాశీ గురించి శాస్త్రములు ఏమి చెప్తున్నాయని ఇది గురుముఖతః విని అధ్యయనం చేసి సాధన చేస్తే అప్పుడు కాశీని చూడాలని తహతహ ఉంటుందండి. ఆ తహతహతో కూడి కాశీకి రావాలని తపన పడి కాశీ కోసం తపస్సు చేసి వచ్చిన వాడికి అప్పుడు కాశీని చూడగానే ఎలాంటి అనుభూతి కలుగుతుంది. ఫస్ట్ సైట్ అంటారే, కాశీని చూడగానే ఎలాంటి ఆనందం కలుగుతుందో ఆ ఆనందానుభూతికి రూపం ఇప్పుడు వినబోతున్న గానం. అహోభాగ్యం అహోభాగ్యం అహో ధన్యత అహమిహ పశ్యామి హరనగరీం కాశీం. అహోభాగ్యం అహోభాగ్యం, ఏమి నా భాగ్యం, ఏమి నా భాగ్యం. అహమిహ పశ్యామి, నేను ఇవాళ ఇక్కడ చూస్తున్నానే దేనిని, హరనగరీం కాశీం. హరనగరి, శివుని నగరి, విశ్వనాథ నగరి గరీయసి, ఎత్ర శక్రనగరి తనీయసి, ఎత్ర విష్ణునగరి కనీయసి, ఎత్ర బ్రహ్మనగరి లఘీయసి, విశ్వనాథ నగరి గరీయసి. అటువంటి విశ్వనాథ నగరిని, హరనగరిని వారు చూడగలుగుతున్నాను. అహోభాగ్యం అహోభాగ్యం. ఎటువంటిదయ్యా ఈ కాశీ అంటే కైలాసాదధికాం, కైలాసం కంటే గొప్పది కాశీ. విశ్వేశ్వరుండెందు విచ్చేసియున్నాడు కైలాస శైల శృంగంబు విడిచి అంటాడు శ్రీనాథ మహాకవి. విశ్వేశ్వరుడే కైలాసాన్ని విడిచి కాశీలో ఉంటాడు. పైగా కైలాసం నా లీలా సదనం, కాశీయే నా అసలు సదనం అని విశ్వేశ్వరుడు చెప్పాడని శివరహస్యం చెప్తున్నది. అందుకే అటువంటి చోటు శూలేన శంభునా సుధృతాం సంరక్షితాం. ప్రళయకాలంలో కూడా శూలముతో శివుడు పట్టి రక్షించేటువంటిది ఇది. త్రికంటక విరాజితమైనటువంటి కాశీక్షేత్రం. కాశీ ఒక సముద్రం అయ్యా, నేల కాదు. మొత్తం కాశీ కలిపి కూడా సముద్రం. సముద్రం ఎప్పుడు అంటారంటే లోతు ఎక్కువ, విస్తారం ఎక్కువైనప్పుడు సముద్రాన్ని ఉపమానంగా చెప్తారు. అది ఇన్ఫినిట్, అంతేగా డెప్త్ ఉన్నది. ఎంత సముద్రం అంటే ఏమిటా సముద్రం అంటే నీలకంఠ కృపార్ణవాం. నీలకంఠుడైన శివుని యొక్క కృపా సముద్రమే కాశీ. ఆ సముద్రం ఒక క్షేత్ర రూపంలో వస్తే దాని పేరు కాశీ. నీలకంఠ కృపార్ణవాం. అంతేకాదు నిఖిల దేవతాత్మికం. కాశీ ఒక దేవత యొక్క స్వరూపం కాదు. వేదమనందు చెప్పబడుతున్న 33 కోటి దేవతల సమూహ స్వరూపుడైన విశ్వేశ్వరుని ధామం. అది నిఖిల దేవతాత్మికాం. ఆలోకన మాత్రేణ అమృతానందప్రదాం. ఆలోకన మాత్రేణ, చూడడం మాత్రం చేతనే అమృతమయమైన ఆనందాన్ని ఇస్తున్నది ఈ కాశీ. శివ అపర స్వరూపం, శివుని యొక్క మరొక స్వరూపమయ్యా ఈ కాశీ. అసలు కాశీ ఎలా ఉంటుందంటే అంతరిక్ష క్షేత్రం. అందుకే కాశీ నకదాపి భూమిమయీ అంటుంది శాస్త్రం. భూమి క్షేత్రం కాదు, అంతరిక్ష క్షేత్రం. మరి ఎలా ఉంటుందంటే జ్యోతి స్వరూపంగా ఉంటుంది. ఆ జ్యోతి దీపం వెలిగించిన జ్యోతి కాదు, చిజ్యోతి స్వరూపం శివ అపర స్వరూపం. అవన్యాం గోచరాపి అగోచరం. అవన్యాం గోచరాపి అంటే భూమి యందు కనిపిస్తున్నప్పటికీ అగోచరం. ఈ కంటితో చూస్తున్నది కాశీ కాదు, కంటికి కనబడేదే కాశీ కాదు. కంటికి కనబడుతున్నట్టు కనబడుతున్నప్పటికీ కంటికి కనబడిన సూక్ష్మమైన కాశీ ఉన్నది. పంచక్రోశాత్మక విస్తీర్ణమైన మహాజ్యోతిర్లింగ రూపంగా ఉన్నది. అందుకే అవన్యాం గోచరాప్యగోచరాం అద్భుతం. సవనకోటి ఫలాలభ్య సాయుజ్య విముక్తిదాం. వేల కొలది యజ్ఞాలు చేసిన మోక్షం రాదండి. మహా అయితే గొప్ప లోకసుఖాలు వస్తే మళ్ళీ భూమి మీద పడతాం. అంటే సవన కోటి అంటే కోట్ల కొలది యజ్ఞములు చేసినా లభించని సాయుధ్య మోక్షం ఇవ్వగలిగే చోటు కాశీ మాత్రమే. అంతేకాదు కాశీ రక్షించడం దీక్ష తీసుకుంది. అవనే సుదీక్షితాం శివదాం షణ్ముఖ వినుతాం. అహోభాగ్యం అహోభాగ్యం అంటూ ఆ భాగ్యానుభూతిని వర్ణించే గీతం. భాగ్యమహో భాగ్యమహో ధన్యత అహో భాగ్యమహో భాగ్యమహో ధన్యత అహో భాగ్యమహో భాగ్యమహో ధన్యత అహో భాగ్యమహో భాగ్యమహో ధన్యత
శుభ కైవల్య నిలయ శూలేన జంబున సుదృఢ సంరక్షిణ కైలాసాదిగా శుభ కైవల్య నిలయ శూలేన జంబున సుదృఢ సంరక్షిత నీలకంఠ కృపాణవా నీలకంఠ కృపాణవా నిఖిల దేవతాత్మికా అమృతానంద ప్రదా నీలకంఠ కృపాణవా నిఖిల దేవతాత్మికా ఆలోకనమాతేన అమృతానంద ప్రదా మగో భాగ్యం మగో భాగ్యం మగో ధన్యత మగో భాగ్యం మగో భాగ్యం మగో ధన్యత శివాపర స్వరూప జ్యోతి స్వరూప అవన్యాగోచర అద్భుత శివాపర స్వరూప జ్యోతి స్వరూప అవన్యాగోచర గోచర అద్భుత సవన కోటి ఫలాలభ్య సాయుజ్య విముక్తిదా సవన కోటి ఫలాలభ్య సాయుజ్య విముక్తిదా అవదేషు దీక్షితం శివదాం షణ్ముఖ వినుతాం సవన కోటి ఫలాలభ్యం సాయుజ్య విముక్తిదాం అవదేషు దీక్షితం శివదాం షణ్ముఖ వినుతాం మగో భాగ్యం మగో భాగ్యం మగో ధన్యత మపనిగ గో భాగ్యం మగో భాగ్యం సరి సని ర బమ పాని గో భాగ్యం పాని సని ర బమ పాని సని గో భాగ్యం పాని సరి మగరి సని ర బమ మగరి సని సని పాని సని గో భాగ్యం సా సని ర బాని సరి సని సా సని ర బమ పాని గో భాగ్యం మగో భాగ్యం మగో ధన్యత మగో ధన్యత మగో ధన్యత కాస్త ఏకాగ్రంగా వింటే ఒక ధ్యానంలా ఈ గానం అనిపిస్తూ కాశీ అనుభూతిని మనకు అందిస్తున్నది. కాలభైరవుపై కీర్తన. అసలు కాలభైరవుడు అనే మాటకి ఆది శ్లోకంలోనే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. భరణ రమణ వమనాధిభి అఖిలం భువనం కలయసి భో స్వామిన్. కలనము చేయుట. ఈ కలనం మన కొత్త పదం కాదు, సంకలనం అంటూ ఉంటాం కదా. కలనం అంటే కూర్చుట అని అర్థం. ఈ జగత్తుని ఎలా కూర్చుతున్నామంటే భరణ రమణ వమనము. భరించుట, ఆనందింపజేయుట,
అదేవిధంగా వమనము చేయుట అంటే సృష్టిని వెలుగొక్కుట, సృష్టిని లోపలికి లాక్కునుట, సృష్టి స్థితి లయులు చేయడమే భరణ రమణ వమనములు. ఈ మూడు చేసేవాడిని భైరవుడు అంటారు. ఈ మూడింటితో జగత్తును కలనం చేస్తున్నావు నువ్వు. అటువంటి స్వామి ఈ వారణాసిలో అటువంటి సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడే కాలభైరవ రూపంతో ఉన్నాడు. వారాణస్యాం సతతం వాంఛిత ఫలదోసి నమ్ర భక్తానాం. వినయంతో నమస్కరించిన భక్తులకు వాంఛిత ఫలములిస్తూ వారణాసిలో ఉన్న కాలభైరవుణ్ణి స్తుతించగానే ఆ కాలభైరవుని అనుగ్రహంతో ఇది ఒక విస్తారమైన గీతమైంది. శాసనమదే క్రూరం భీతినాశకమదే దయాళు తామసాంధకమాదిమాది భైరవ రూపమనగం భీమశాసనమదే క్రూరం భీతినాశకమదే దయాళు తామసాంధ
सम्मोहन हृदय स्वमेव रुरपालोन्मत्त भीषण क्रोधचण्डा सीता हरवणुक संहार सम्मोहन हृदय स्वमेव निरवधिक कारुण्यमूर्ते निरवधिक कारुण्यमूर्ते निरुपमं त्वा प्रणम्य वरमः काशीक्षेत्रे साम्यनिशं षण्मुखावन निरवधिक कारुण्यमूर्ते निरुपमं त्वा काशीक्षेत्रे वसाम्यनिशं षण्मुखावन कालभैरवमाश्रये गम्भाषिका सम्पालकं नीलमोहनकायमीशं निखिलवृजिनलिनाशकं कालभैरवमाश्रये 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 కాలభైరవ సాక్షాత్కారం అవుతుంది అన్నమాట నిజమైంది కదా. ఎందుకంటే కాశీ మహిమ ఎక్కడ ప్రస్తావించినా విశ్వనాథుడు సమస్త దేవీ దేవతలతో అక్కడ సన్నిహితుడై ఉంటాడు. అలాంటిది కాశీక్షేత్రంలో కాశీ మహిమని గాన రూపంలో చేస్తూ ఉంటే సామగానలోలుడైనటువంటి విశ్వనాథుడు ఇక్కడ ఎంత ఆనందనత్తనం చేస్తూ ఉంటాడో ఇవాళ కాలభైరవ స్వరూపంతో మనం దర్శిస్తూ ఉన్నాం.